బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 చాప్టర్ 12 పబ్లిక్ సర్వెంట్ల ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాలు అధ్యాయం 12 పై మా సమగ్ర గైడ్కు స్వాగతం. పబ్లిక్ సర్వెంట్ల ద్వారా లేదా వారికి సంబంధించిన నేరాలు. ఈ అధ్యాయంలో మనము ప్రభుత్వ ఉద్యోగులు చేసే వివిధ నేరాలను అలాగే సంబంధిత చట్టపరమైన పరిణామాలను పరిశీలిద్దాము. చట్టబద్ధమైన ఆదేశాలకు అవిధేయత. సెక్షన్ 198. ప్రభుత్వ ఉద్యోగులు చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వోద్యోగి ఏదైనా చట్టబద్ధమైన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తే, ఏదైనా వ్యక్తికి హాని కలిగించే ఉద్దేశ్యంతో లేదా అది ఎవరికైనా హాని కలిగించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో వారు తీవ్రమైన నేరానికి పాల్పడుతున్నారు. ఈ ఉల్లంఘన 1 సంవత్సరం వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటికి దారితీయవచ్చు. ఉదాహరణకు, ఒక ప్రభుత్వ అధికారి కోర్టు డిక్రీని అమలు చేయడంలో విఫలమైతే, ఇది లబ్ధిదారుడికి హాని కలిగిస్తుందని తెలిసి వారు ఈ సెక్షన్ ప్రకారం నేరానికి పాల్పడ్డారు. పరిశోధనలలో అవిధేయత. సెక్షన్ 199. విచారణ సమయంలో చట్టపరమైన విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన ప్రభుత్వ సేవకుడు కఠిన శిక్షకు లోబడి ఉంటాడు. దర్యాప్తు కోసం వ్యక్తులను పిలిపించేటప్పుడు సరైన ప్రోటోకాల్ను అనుసరించడంలో విఫలమవడం లేదా నిర్దిష్ట నేరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. అటువంటి ఉల్లంఘనలకు జరిమానాతో పాటు 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఆసుపత్రి అధికారుల ఉల్లంఘన. సెక్షన్ 200. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023లోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా ఆసుపత్రి ఇన్ఛార్జ్, అది పబ్లిక్ లేదా ప్రైవేట్ అయినా, తీవ్రమైన జరిమానాలను ఎదుర్కొంటారు. ఇందులో 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానాలు లేదా రెండూ ఉంటాయి. పత్రాల తప్పు తయారీ లేదా అనువాదం. సెక్షన్ 201. అధికారిక డాక్యుమెంటేషన్లో ఖచ్చితత్వం చాలా ముఖ్యమైనది. పత్రాలను తయారు చేయడం లేదా అనువదించడంపై అభియోగాలు మోపబడిన పబ్లిక్ సర్వెంట్ ఉద్దేశపూర్వకంగా గాయం కలిగించే అవకాశముందని తెలిసి తప్పు పనిని తయారు చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానాలు లేదా రెండింటితో శిక్షించబడతారు. వ్యాపారంలో పాల్గొనడం. సెక్షన్ 202. ప్రభుత్వ సేవకులు తరచుగా ఆసక్తి సంఘర్షణలను నివారించడానికి వాణిజ్యంలో పాల్గొనకుండా నిషేధించబడతారు. చట్టబద్ధంగా కట్టుబడి ఉండకపోయినా ప్రభుత్వ సేవకుడు వ్యాపారంలో నిమగ్నమైతే వారు 1 సంవత్సరం వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానాలు, 2 లేదా సమాజ సేవను ఎదుర్కోవచ్చు. అక్రమ ఆస్తి కొనుగోలు. సెక్షన్ 203. ప్రభుత్వ సేవకులు నిర్దిష్ట ఆస్తులను కొనుగోలు చేయడం లేదా బిడ్డింగ్ చేయకుండా కూడా పరిమితం చేయబడ్డారు. వారు ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే వారి పేరుతో, మరొకరి పేరుతో లేదా ఇతరులతో సంయుక్తంగా వారు 2 సంవత్సరాల వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానాలు లేదా 2 మరియు సంపాదించిన ఏదైనా ఆస్తి జప్తు చేయబడుతుంది. పబ్లిక్ ఆఫీసులో ఉన్నట్లు నటిస్తూ. సెక్షన్ 204. ప్రభుత్వ సేవకుడిలా నటించడం ఘోరమైన నేరం. ఎవరైనా పబ్లిక్ ఆఫీసులో ఉన్నట్లు నటిస్తే లేదా మరొక ప్రభుత్వ సేవకుని తప్పుడు పాత్రలో అలాంటి పాత్రను నిర్వహించడం ద్వారా 6 నెలల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానాలను ఎదుర్కొంటారు. పబ్లిక్ సర్వెంట్ల వేషధారణ. సెక్షన్ 205. చివరగా, ప్రభుత్వోద్యోగులు ఉపయోగించే టోకెన్లను ధరించడం లేదా వారు ఆ తరగతికి చెందినవారనే ఉద్దేశ్యంతో లేదా జ్ఞానంతో వారు ఉపయోగించే టోకెన్లను ధరించడం 3 నెలల వరకు జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. ముగింపులో, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత యొక్క 12వ అధ్యాయం తమ స్థానాలను దుర్వినియోగం చేసే లేదా చట్టపరమైన ప్రోటోకాల్లను ఉల్లంఘించే ప్రభుత్వోద్యోగులకు కఠినమైన జరిమానాలను వివరిస్తుంది. ప్రభుత్వ సేవకులు అత్యున్నత ప్రవర్తనా ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా ప్రజాసేవల్లో సమగ్రతను మరియు నమ్మకాన్ని కాపాడుకోవడంలో ఈ చట్టాలు కీలకమైనవి. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.
यदि हम जिम्मेदार हैं तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। भारतीय न्याय संहिता 2023 अध्याय 12 लोक सेवकों द्वारा या उनसे संबंधित अपराध। अध्याय 12 पर हमारी व्यापक मार्गदर्शिका में आपका स्वागत है। लोक सेवकों द्वारा या उनसे संबंधित अपराध। इस अध्याय में हम लोक सेवकों द्वारा किए जा सकने वाले विभिन्न अपराधों के साथ साथ संबंधित कानूनी परिणामों के बारे में भी विस्तार से बताएंगे। वैध निर्देशों की अवज्ञा। धारा 198 उदास स्माइली। लोक सेवकों को कानून का सावधानी पूर्वक पालन करना आवश्यक है। यदि कोई लोक सेवक जानबूझकर किसी कानूनी निर्देश की अवज्ञा करता है, इस इरादे से या यह जानते हुए कि इससे किसी व्यक्ति को चोट लगने की संभावना है, तो वे एक गंभीर अपराध कर रहे हैं। इस उल्लंघन पर 1 वर्ष तक का साधारण कारावास, जुर्माना या दोनों हो सकते हैं। उदाहरण के लिए, यदि कोई सार्वजनिक अधिकारी अदालती डिक्री को निष्पादित करने में विफल रहता है, यह जानते हुए कि इससे लाभार्थी को नुकसान होगा, तो उन्होंने इस धारा के तहत अपराध किया है। जांच में अवज्ञा। धारा 199 उदास स्माइली। एक लोक सेवक जो जानबूझकर जांच के दौरान कानूनी प्रक्रियाओं की अवहेलना करता है, कठोर दंड के अधीन है। इसमें व्यक्तियों को जांच के लिए बुलाते समय उचित प्रोटोकॉल का पालन न करना या विशिष्ट अपराधों पर जानकारी दर्ज करने की उपेक्षा करना शामिल है। इस तरह के उल्लंघनों के परिणामस्वरूप जुर्माने के अलावा 6 महीने से 2 साल तक की कैद हो सकती है। अस्पताल प्राधिकारियों द्वारा उल्लंघन। धारा 200 उदास स्माइली। किसी भी अस्पताल का प्रभारी, चाहे वह सार्वजनिक हो या निजी, जो भारतीय नागरिक सुरक्षा संहिता 2023 के विशिष्ट प्रावधानों का उल्लंघन करता है, उसे गंभीर दंड का सामना करना पड़ता है। इसमें 1 साल तक की कैद, जुर्माना या दोनों शामिल हो सकते हैं। दस्तावेजों की गलत तैयारी या अनुवाद। धारा 201 उदास स्माइली। आधिकारिक दस्तावेजीकरण में सटीकता सर्वोपरि है। दस्तावेज तैयार करने या अनुवाद करने का आरोप लगाने वाला एक लोक सेवक जो जानबूझकर चोट पहुंचाने के इरादे से या यह जानते हुए कि इससे चोट लगने की संभावना है, गलत काम करता है, उसे 3 साल तक की कैद, जुर्माना या दोनों से दंडित किया जा सकता है। व्यापार में संलग्न होना। धारा 202 उदास स्माइली। हितों के टकराव से बचने के लिए लोक सेवकों को अक्सर व्यापार में शामिल होने से प्रतिबंधित किया जाता है। यदि कोई लोक सेवक कानूनी रूप से बाध्य न होने के बावजूद व्यापार में संलग्न होता है, तो उसे 1 वर्ष तक की साधारण कारावास, जुर्माना, दोनों या सामुदायिक सेवा का सामना करना पड़ सकता है। अवैध संपत्ति खरीद। धारा 203 उदास स्माइली। लोक सेवकों को कुछ संपत्तियों की खरीद या बोली लगाने से भी प्रतिबंधित किया गया है। यदि वे इस निषेध का उल्लंघन करते हैं, या तो अपने नाम पर, दूसरे के नाम पर या दूसरों के साथ संयुक्त रूप से, तो उन्हें 2 साल तक की साधारण कारावास, जुर्माना या दोनों का जोखिम होता है और अर्जित की गई कोई भी संपत्ति जब्त कर ली जाएगी। सार्वजनिक पद पर बने रहने का दिखावा करना। धारा 204 उदास स्माइली। किसी लोक सेवक का रूप धारण करना गंभीर अपराध है। कोई भी व्यक्ति जो किसी सार्वजनिक पद पर होने का दिखावा करता है या किसी अन्य लोक सेवक की झूठी छवि बनाकर ऐसे कल्पित चरित्र के तहत कार्य करता है, उसे 6 महीने से 3 साल तक की कैद और जुर्माने का सामना करना पड़ता है। लोक सेवकों का प्रतिरूपण। धारा 205 उदास स्माइली। अंत में इस आशय या जानकारी के साथ कि यह माना जाएगा कि वे उस वर्ग के हैं, पोशाक पहनने या लोक सेवकों द्वारा उपयोग किए जाने वाले प्रतीक चिन्हों को ले जाने पर 3 महीने तक की कैद, 5,000 रुपए तक का जुर्माना या दोनों हो सकते हैं। निष्कर्ष में, भारतीय नागरिक सुरक्षा संहिता के अध्याय 12 में उन लोक सेवकों के लिए सख्त दंड की रूपरेखा दी गई है जो अपने पदों का दुरुपयोग करते हैं या कानूनी प्रोटोकॉल का उल्लंघन करते हैं। ये कानून सार्वजनिक सेवाओं में अखंडता और विश्वास बनाए रखने में महत्वपूर्ण हैं, यह सुनिश्चित करते हुए कि लोक सेवक आचरण के उच्चतम मानकों का पालन करते हैं। अधिक जानकारी के लिए info9 साइबर मीडिया पर बने रहें, सूचित रहें, आराम से जियो।